గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో నేను ఈ లెవెల్లో పొజిషన్ తీసుకున్నాను. ఓకే, ఒక 22 పాయింట్ ఎస్ఎల్ పెట్టుకుంటున్నాను. అండ్ ఒక ఈ బ్రేక్అవుట్ ఉంది కదా, నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మన డే లో దాకా వెళ్తుందేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది బ్రేక్ చేసి ఈ లెవెల్ బ్రేక్ చేసి మన డేలో టచ్ అవుతా అనుకుంటున్నాను ఈరోజు. డేలో అంటే ఆల్మోస్ట్ 68 పాయింట్స్. సో డేలో మనం ఎగ్జిట్ అయిపోదాం. సో మార్కెట్ మార్నింగ్ నుంచి ఒక రేంజ్ బౌండ్లో ఉంది, ఒక వీక్ ఉంది మొత్తం. ఓకేనా, దాని తర్వాత మనకు రివర్సల్ వచ్చింది. ఈ రివర్సల్ కూడా స్ట్రాంగ్ రివర్సల్ ఏం కనిపించలేదు, నార్మల్ రివర్సల్ అనిపించింది. ఆన్ బేస్ ఆఫ్ దట్ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ప్రజెంట్లీ ఇది నిఫ్టీ. ఓకేనా, ఈ నిఫ్టీ స్పాట్ చార్ట్, ఇది ప్రీమియం చార్ట్. మనకి 28th నవంబర్ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీలో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 24,300 పుట్ సైడ్. ఓకే అండి, ఇంకేమైనా అప్డేట్ ఉంటే మీకు చెప్తాను. ఓకే, ప్రజెంట్లీ వీఆర్ ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ అరౌండ్ 510 రూపీస్. చూద్దాం. సో గైస్, మనం 20 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం మనం ప్రజెంట్లీ. ఓకే, సో 30 పాయింట్స్ రాగానే నేను తీసేస్తాను ఇది. ఓకే, సో 160, 170, 177, 180 ఎగ్జిట్. ఓకే, ఎగ్జిట్ అయిపోయాను నేను. ఓకే, నేను ట్రేడ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే ట్రేడర్స్, యాక్చువల్లీ మనం ట్రేడ్ చేయొచ్చు, బట్ మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన. మన టార్గెట్ రీచ్ అయినాం కదా, సో ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయినాం కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోయినా. ఫైన్. ఓకే, నేను ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓ, ఇట్స్ గోయింగ్, ఇంకే పైకి వెళ్తుంది, బాగుంది మార్కెట్. షార్ప్ ఫాల్ వచ్చింది. ఫైవ్ 737 181లో ఎగ్జిట్, 192లో ఉంది ఇంకా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మనకి మన టార్గెట్ రీచ్ అయింది కాబట్టి మనం ఎగ్జిట్ అయిపోయినాం. ఫైన్. ఒకటి, సో నేను ట్రేడ్ ఎలా తీసుకున్నానో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే,
సో మనకి మార్నింగ్ ఒక 250 పాయింట్స్, ఆల్మోస్ట్ 250 పాయింట్స్ మనకి గ్యాప్ ఓపెన్ అయింది. ఓకే, ఓకేనా, ఇది 300 కనిపిస్తుంది మనకి ఇలా, బట్ మనకి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గ్యాప్ ఓపెన్ అయింది. ఓకేనా, ఇట్స్ గోయింగ్ 221. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, సో 250 పాయింట్స్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ కాగానే మనం ఏం చేసినాం, మనము మార్కెట్ అబ్జర్వ్ చేసినాం, కానీ మనకు మార్కెట్ అంత స్ట్రెంత్ కనిపించలేదు. ఓకేనా, ఆల్మోస్ట్ కన్సోలిడేట్ అవుతూ ఉంది అన్నమాట మార్కెట్. సో మనం ఈ గ్యాప్ ఫిల్ చేసేదేమో అని ఒక రివర్సల్ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రమ్ మార్నింగ్. ఓకే, సో బట్ మనకి ఇక్కడ బయింగ్ స్ట్రాంగ్ కనిపించింది, బట్ ఈవెన్ దో స్ట్రాంగ్ కనిపించినా కూడా మనం ఇది అబ్జర్వ్ చేస్తే, ఈ ఏరియా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రేక్ అయింది కదా, బ్రేక్ అయిన తర్వాత మనకి ఒక రీట్రేస్మెంట్ ప్రాపర్ ఇవ్వలేదు. కరెక్షన్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ఎక్కువ వచ్చేసింది మనకి. సెల్లింగ్ కరెక్షన్ వచ్చేసి నార్మల్గా లైక్ స్ట్రెంగ్త్ బయర్స్తో కంపేర్ చేస్తే సెల్లింగ్ కంపారిజన్ తక్కువ ఉంటే మనం బయింగ్ ట్రేడ్ తీసుకుంటుండే ఇక్కడ, బట్ సెల్లింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువైపోయింది. సో మనకు కన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ, మళ్ళీ మనకు ఒక సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి. సో అదే మూమెంట్లో ఇక్కడి నుంచి మనకి రివర్సల్ వచ్చింది కదా, రివర్సల్ రాగానే నాకు ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ కనిపించింది ఇక్కడ. ఓకే, స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ కనిపించింది. సో ఈ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ కనిపించగానే నేనేం చేశాను, చిన్న కరెక్షన్, ఈ సెకండ్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ అంతా స్ట్రెంగ్త్ కనిపించలేదు. ఓకేనా, సో నేను ఈ ఏరియాలో నేను పొజిషన్ తీసుకున్నాను. ప్రజెంట్ నా ఎస్ఎల్ ఎంత ఉండే, 20 పాయింట్స్ ఉండే. 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని ఇదే ట్రేడ్ తీసుకున్నాను. ట్రేడ్ తీసుకున్న తర్వాత నా టార్గెట్ వచ్చేసి డేలో, ఆల్రెడీ చెప్పాను కదా, నా టార్గెట్ వచ్చేసి డేలో. ఇది వచ్చేసి మనకి ఇక్కడి నుంచి మనకి రివర్సల్ వస్తా అని పెట్టుకున్నాను. ఇది మామూలుగా డ్రా చేసుకున్నాను ఒక రేంజ్, బట్ మనకి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి రివర్సల్ వస్తా అనుకున్నాను, బట్ బ్రేక్అవుట్ అయింది. ఓకేనా, సో దీన్ని మనం నమ్మలేం, ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంది కాబట్టి మనం సడన్గా మనం నమ్మలేం. సో మనకి టార్గెట్ రాగానే ఎగ్జిట్ అయిపోవాలి. ఇది లక్ యాక్చువల్లీ. సడన్గా ఇది హెవీ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇది మూమెంటం ఇస్తుంది, ఒక్కొక్కసారి ఇది ఇవ్వదు. సడన్గా ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక చాలామంది బయర్స్ ఉంటారు కదా, బ్రేక్ అవ్వగానే రివర్సల్ ఎక్కువ వస్తుంది. ఎందుకు ఇక్కడ బయర్స్ ఉంటారంటే చూడండి, ఇది ఎంత ఉంది మూమెంటం, ఆల్మోస్ట్ 3 అవర్స్ నుంచి ఒకే రేంజ్లో మూవ్ అవుతుంది. ఒకే రేంజ్లో మూవ్ అయితే ఏం చేస్తారు, మ్యాక్స్ టు మ్యాక్స్ చాలామంది ఏం చేస్తారంటే ఈ రేంజ్లో స్టాడిల్ చేస్తారు, స్టాడిల్ అయినా స్ట్రాంగిల్ అయినా పెట్టుకుంటారు. ఈ రేంజ్ కట్ అవ్వగానే వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ అయినప్పుడు మనకి ఒక రివర్సల్ కనిపిస్తుంది. సో మనం అందుకోసమే ఇక్కడ రాగానే ఎగ్జిట్ అవుతాం అనుకున్నాం. ఏమైంది, సో ఇక్కడ రాగానే మనం ఎగ్జిట్ అయిపోయినాం. మా టార్గెట్ ఎంత వచ్చింది, 181 పాయింట్స్లో మనం ఎగ్జిట్ అయిపోయినాం. ఓకే, ఇప్పుడు చాలా మూమెంటం చాలా ఎక్కువ వచ్చింది, 230 పాయింట్స్ ఉంది. మనం ట్రేడ్లో ఉంటే ఆల్మోస్ట్ 10,000 అబోవ్ మనకి ప్రాఫిట్ ఉంటుండే ఈజీగా, 10 to 12,000 ప్రాఫిట్ ఉంటుండే మనకి. బట్ మనం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతాం కదా, మన సైకాలజీ ప్రకారం ఏంటంటే ఇలాంటి రేంజ్లో ఒకసారి బ్రేక్అవుట్ అయితే ఒక కరెక్షన్ అయితే పక్కా వస్తుంది. ఓకేనా, సో అది మైండ్లో పెట్టుకుని మనం ఎగ్జిట్ అయిపోయినాం. ఓకే ఫైన్. ఒకటి, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది నిఫ్టీలో తీసుకున్న ట్రేడ్ నేను 28 నవంబర్ ఎక్స్పైరీ, స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 24,300. పుట్ సైడ్ పొజిషన్ తీసుకున్నాను నేను, 150 క్వాంటిటీ తీసుకున్నాను. ఓకే, 143లో నేను ట్రేడ్ ప్లేస్ చేశాను. ఓకే, నా ప్రైస్ అంతా 21,000 అమౌంట్. నా అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేసింది 21,500. ఓకే, 22,000 అనుకోండి. నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది 5,700. ఓకే, 21,000కి 5,000 అంటే 10,000కి 500, 50% అనుకోండి, 25% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి అప్రాక్సిమేట్లీ. ఓకే, 25% ప్రాఫిట్ మనకి ఈ డే. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళా మనం డైలీ ఒకే ట్రేడ్ అనుకున్నాం కదా, ఈ రోజున
ట్రేడ్ అయిపోయింది. సో ఐఎమ్ ఎగ్జిటింగ్. సో మనకి ఈరోజు ప్రాఫిట్లో మనం ఎండ్ చేసినాం డే. థ్యాంక్ యూ గైస్.